సోది సుత్తి లేకుండా 15,000లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న 5G స్మార్ట్ ఫోన్స్ ఏవో చూద్దాం రండి. ఫస్ట్ ఫోన్ వచ్చేసేసి పోకో M7 Pro 5G. దీని యొక్క చిప్సెట్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్సెట్ 2.5 GHz క్లాక్ స్పీడ్తో అయితే వస్తుందన్నమాట. ఇందులో 2 RAM వేరియంట్స్ ఉన్నాయి. 6GB RAM అండ్ 8GB RAM LPDDR4X ర్యామ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ మీద షామీ హైపర్ ఓఎస్తో అయితే రన్ అవుతుంది. డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.67 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో కూడా అయితే వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అండ్ 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా దీనికి ఉందన్నమాట. అండ్ కెమెరాస్ గురించి చూసుకుంటే 50+2 మెగాపిక్సెల్స్ రేర్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ సోనీ LYT600 విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే ఉందన్నమాట. అండ్ ఫ్రంట్ క్యామ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 20 మెగాపిక్సెల్స్ కెమెరా అయితే ఉంది. అండ్ బోత్ రేర్ అండ్ ఫ్రంట్ కెమెరాస్ కూడా ఫుల్ HD at the rate 30 FPS అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు మనం. అండ్ బ్యాటరీ గురించి చూసుకున్నట్లయితే 5110 mAh బ్యాటరీ అయితే ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది విత్ 45 watts ఫాస్ట్ ఛార్జర్ అండ్ టైప్ సి అండ్ డ్యూయల్ 5G సిమ్ అయితే వేసుకోవచ్చు. అండ్ 128GB 256GB స్టోరేజ్ వేరియంట్స్ అయితే వస్తుంది. ఈ 128 256 స్టోరేజ్ వేరియంట్సే కాకుండా మనం 1TB ఎక్స్టర్నల్గా మన మెమరీ కార్డ్ స్లాట్ ఆప్షన్ అయితే ఉంది. మన మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ ఇది ఫ్లిప్కార్ట్లో అయితే ఉందన్నమాట. 6GB RAM 128GB స్టోరేజ్ వచ్చి వేరియంట్ వచ్చేసి మనకి 14,000 అయితే ఉంది, రూపాయి తక్కువ. ఫ్లిప్కార్ట్లో అయితే ఉంది. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి కొనుక్కోండి. 15,000లో అని చెప్పాను కాబట్టి నేను 14,000 6GB RAM అయితే రికమెండ్ చేస్తాను. ఒకవేళ 1,000 ఎక్కువ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక 16,000కి అయితే ఉందన్నమాట, రూపాయి తక్కువ. అది 8GB RAM 256GB 8 256 తీసుకుందాం అని అనుకుంటే కనుక 15,000కి ఇంకో 1,000 యాడ్ చేసుకుంటే కనుక మీకు 8GB అయితే వస్తుంది అనమాట. సో ఇది పోకో M7 Pro 5G. అండ్ నెక్స్ట్ ఫోన్ గురించి చూసుకున్నట్లయితే ఫోన్ వచ్చేసి వివో T3X 5G అనమాట. దీని యాంటిట్యూడ్ స్కోర్ వచ్చేసి 5,49,494 దగ్గర అయితే ఉంది. చిప్సెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 అనమాట. ఇది 4nm బేస్డ్ చిప్సెట్. అండ్ అలాగే ఇది 2.2 GHz క్లాక్ స్పీడ్తో అయితే ఉందన్నమాట. ర్యామ్ వేరియంట్స్ చూసుకుంటే 4GB RAM 6GB RAM అండ్ 8GB RAM వేరియంట్స్కి అయితే ఉన్నాయి అనమాట. LPDDR4X ర్యామ్స్ ఇవి. అండ్ ఆండ్రాయిడ్ 14 ఫన్ టచ్ OS మీద అయితే రన్ అవుతుంది. డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకున్నాం. డిస్ప్లే గురించి చూసుకున్నట్లయితే 6.72 ఇంచ్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది పంచ్ హోల్ డిస్ప్లేతో పాటు. అండ్ ఇది 1000 నిట్స్ బ్రైట్నెస్తో అయితే ఉందన్నమాట. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 50+2 మెగాపిక్సెల్స్ అయితే రేర్ కెమెరా సెటప్ అండ్ ఫ్రంట్ మెగాపిక్సెల్స్ వచ్చేసి 8 మెగాపిక్సెల్స్. బోత్ రేర్ అండ్ ఫ్రంట్ కెమెరాతో పాటు ఫుల్ HD at the rate 30 FPSలో అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ గురించి చూసుకున్నట్లయితే 6000 mAh హ్యూజ్ బ్యాటరీ విత్ 44 watts ఫ్లాష్ ఛార్జర్ అయితే సపోర్ట్ ఉందన్నమాట. ఇది గంటలో ఎక్కేస్తుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అండ్ స్టోరేజ్ వచ్చేసి 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో పాటు మనకి ఎక్స్పాండబుల్ అప్ టు 1TB వరకు అయితే చేసుకోవచ్చు అనమాట మనం. అండ్ డ్యూయల్ 5G సిమ్తో పాటు మనకి డస్ట్ అండ్ స్ప్లాష్ ప్రూఫ్ IP64తో రెసిస్టెన్స్ అయితే వస్తుంది అనమాట. ఇవి ఫ్లిప్కార్ట్లో అయితే ఉన్నాయి ప్రజెంట్. 15,000 లోపు అన్నాను కాబట్టి నేను 4GB అండ్ 6GB 2 వేరియంట్స్ అయితే మనకి అవైలబుల్ ఉంది. 15,000 లోపు 12,500గా అయితే ఉంది. 12,500 లోపు మనకి 4GB RAM వేరియంట్ అయితే వస్తుంది, రూపాయి తక్కువ. అండ్ 14,000 ఉంది, రూపాయి తక్కువ. ఇది 6GB RAM వేరియంట్ అయితే వస్తుంది అనమాట. 8GB RAM వచ్చేసేసి మనకు ఇంకొక 15,000కి ఇంకొక 500 యాడ్ చేసుకున్నట్లయితే రూపాయి తక్కువ 15,499 రూపాయలకి 8GB RAM వేరియంట్ అయితే వస్తుంది అనమాట. ఇది వివో T3X 5G. అండ్ నెక్స్ట్ ఫోన్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఫోన్ వచ్చేసేసి మోటో G64 5G. దీని యాంటిట్యూడ్ స్కోర్ వచ్చేసి 4,97,235 అయితే ఉందన్నమాట. పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్సెట్తో అయితే వస్తుందన్నమాట. ఇది 2.5 GHz క్లాక్ స్పీడ్తో అయితే ఉంది. ఇది 6nm బేస్డ్ చిప్సెట్. అండ్ ఇందులో హయ్యర్ ర్యామ్ వేరియంట్స్ అయితే ఉన్నాయి అనమాట. 8GB అండ్ 12GB RAM వేరియంట్స్. ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 8GB RAM అనుకుంటే అండ్ 8+8 ఇంకో 8GB RAM విర్చువల్గా అయితే వస్తుంది అనమాట. సిమిలర్లీ మనకి 12GB RAM వేరియంట్ కొన్నా సరే మనకి 12+12 ఇంకో 12GB RAM విర్చువల్గా అయితే వస్తుంది అనమాట. సో 8GBది కొంటే 8+8 16GB విర్చువల్ ర్యామ్తో కలిపి అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 12GB ర్యామ్ది కొంటే 12+12 24GB ర్యామ్ అయితే మనకి లభిస్తుంది మోటో G64లో. ఇది LPDDR4X ర్యామ్తో అయితే రన్ అవుతుంది అనమాట. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ MyUX మీద అయితే రన్ అవుతుంది మోటో G64 5G. డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.5 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD అయితే
డిస్ప్లే అయితే ఉందన్నమాట. 516 నిట్స్, ఇది 120 హెర్ట్జ్తో పాటు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో అయితే వస్తుందన్నమాట. పంచ్ హోల్ డిస్ప్లే విత్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ అలాగే IP52 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో అయితే వస్తుందన్నమాట. కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 50+8 మెగాపిక్సెల్ రేర్ కెమెరా సెటప్ అయితే ఉంది. 50 మెగాపిక్సెల్ 8x డిజిటల్ జూమ్తో అయితే సపోర్ట్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే ఇది డ్యూయల్ వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు ఎట్ ఏ టైం. ఫుల్ హెచ్డి అట్ ద రేట్ 30 FPS మనకి బోత్ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరా అయితే చూసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసేసి 16 మెగాపిక్సెల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారన్నమాట. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం 6000 mAh హ్యూజ్ బ్యాటరీ అయితే క్విక్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్ అయితే వీళ్ళు తీసుకొని వచ్చారనమాట. 33 వాట్స్ 50% 33 మినిట్స్లో అయితే ఛార్జ్ అవుతుంది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. డ్యూయల్ 5G సిమ్స్ అయితే మనం ఇందులో వేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ ఇది ఫ్లిప్కార్ట్లో మనకి 8GB ర్యామ్ వేరియంట్ వచ్చి 14,000గా ఉందన్నమాట, రూపాయి తక్కువ. అండ్ అలాగే 12GB ర్యామ్ 256 స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి మనకి 16,000గా ఉందన్నమాట. 15,000 లోపు అని చెప్పాను కాబట్టి 8GB ర్యామ్ వేరియంట్ అయితే మీరు తీసుకోవచ్చు. ఒకవేళ 1,000 నేను అఫోర్డ్ చేసుకోగలను అనుకుంటే మనకి 12GB ర్యామ్ వేరియంట్ అయితే వస్తుంది అనమాట. అది 16,000. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఫోన్ గురించి చూసుకుందాం. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసేసి IQ Z9X 5G. అండ్ దీని యొక్క Antutu స్కోర్ వచ్చేసి మనకి 5,52,168గా అయితే ఉందన్నమాట. పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్లయితే Qualcomm Snapdragon 6 Gen 1 చిప్సెట్, ఇది 4nm బేస్డ్ చిప్సెట్ మీద అయితే వస్తుందన్నమాట. 2.2 GHz క్లాక్ స్పీడ్, LPDDR4X ర్యామ్స్ మీద అయితే రన్ అవుతుంది. ఇందులో ర్యామ్ వేరియంట్స్ వచ్చేసి 4GB ర్యామ్, 6GB ర్యామ్ అండ్ 8GB ర్యామ్ వేరియంట్స్గా అయితే ఉన్నాయి అనమాట. ఇది Android 14 బేస్డ్ మీద FunTouch OSతో అయితే రన్ అవుతుంది. అండ్ స్టోరేజ్ గురించి చూసుకున్నట్లయితే 3 ర్యామ్ వేరియంట్స్కి కూడా 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉందన్నమాట. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.72 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ LCD డిస్ప్లే అయితే వస్తుంది విత్ 120 Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పంచ్ హోల్ డిస్ప్లే అండ్ IP64 డస్ట్ అండ్ స్ప్లాష్ ప్రూఫ్తో పాటు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా దీనికి ఇందులో ఉందన్నమాట. అండ్ కెమెరాస్ గురించి చూసుకున్నట్లయితే 50+2 మెగాపిక్సెల్స్ 2x డిజిటల్ జూమ్ కూడా ఉంది. అండ్ ఫుల్ హెచ్డి అట్ ద రేట్ 30 FPS అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు బోత్ ఫ్రంట్ అండ్ కెమెరా. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్స్కి అయితే ఉందన్నమాట. అండ్ బ్యాటరీ గురించి చూసుకున్నట్లయితే 6000 mAh హ్యూజ్ బ్యాటరీతో పాటు మనకి 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ అయితే వస్తుంది అనమాట, క్విక్ ఛార్జింగ్ విత్ డ్యూయల్ 5G సిమ్స్ సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. ఇది ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో అయితే మనకి అవైలబుల్గా ఉంది. అండ్ మనకి 128 వేరియంట్ వచ్చేసరికి మనకి 11,650 రూపాయలకి అయితే ఉందన్నమాట. అండ్ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వచ్చేసి మనకి 13,215 రూపాయలకి అయితే ఉందన్నమాట. అండ్ 8GB ర్యామ్ వేరియంట్ వచ్చేసి నేను ఇది రికమెండ్ చేయను, ఎందుకంటే 15,000 లోపలే అన్నాను కాబట్టి. అండ్ 1,000-2,000 అయితే దాటితే ఒకవేళ నేను రికమెండ్ చేసేవాడిని. బట్ ఇది 8GB ర్యామ్ వేరియంట్ వచ్చేసి మనకి ఏకంగా 19,600 దగ్గర అయితే ఉందన్నమాట. దగ్గర ఇంకో 420,000 దగ్గర ఉంది కాబట్టి నేను ఇదైతే రికమెండ్ చేయట్లేదు. అండ్ ఓన్లీ 4GB అండ్ 6GB ర్యామ్ వేరియంట్స్ అయితే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఫోన్ గురించి చూద్దాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ Moto G45 5G. దీని యొక్క Antutu స్కోర్ వచ్చేసి మనకి 4,49,055గా అయితే ఉందన్నమాట. అండ్ పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్లయితే Qualcomm Snapdragon 6S Gen 3తో పాటు వస్తుంది. ఇది 2.3 GHz క్లాక్ స్పీడ్తో అయితే వస్తుంది అనమాట. 6nm బేస్డ్ చిప్సెట్. ఇది Android 14 బేస్డ్ మీద మనకి Moto UXతో అయితే రన్ అవుతుంది. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 128GB ఇంటర్నల్ స్టోరేజ్గా ఉంది. 1TB వరకు మనం ఎక్స్పెండబుల్ అయితే చేసుకోవచ్చు. ర్యామ్ వేరియంట్స్ గురించి చూసుకున్నట్లయితే 4GB అండ్ 8GB ర్యామ్ వేరియంట్స్గా అయితే ఉన్నాయి, LPDDR4X. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 6.5 ఇంచ్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఉందన్నమాట. 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు గొరిల్లా గ్లాస్ V3 ప్రొటెక్షన్తో పాటు మనకి పంచ్ హోల్ డిస్ప్లేతో అయితే వస్తుందన్నమాట విత్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ IP52 డస్ట్ ప్లస్ వాటర్ స్ప్లాష్ ప్రూఫ్తో అయితే వస్తుంది అనమాట మనకి. కెమెరాస్ గురించి చూసుకున్నట్లయితే 50+2 మెగాపిక్సెల్స్ అనమాట. అప్ టు 8x డిజిటల్ జూమ్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. మనకి ఫుల్ హెచ్డి అట్ ద రేట్ 30 FPSతో పాటు మనకి డ్యూయల్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. అక్కడ మోటో ఫోన్లో కూడా అదే ఉంది, సేమ్ ఇందులో కూడా డ్యూయల్ వీడియో రికార్డింగ్ విత్ ఫ్రంట్ క్యామ్ వచ్చేసి 16 మెగాపిక్సెల్స్. ఇది కూడా ఫుల్ హెచ్డి అట్ ద రేట్ 30 FPSలో అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. బ్యాటరీ వచ్చేసరికి 5,000 mAh బ్యాటరీ విత్ క్విక్ టర్బో ఛార్జింగ్ అండ్ 20 వాట్స్ అయితే ఛార్జర్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డ్యూయల్ 5G సిమ్స్తో వస్తుందన్నమాట. 15,000 అని చెప్పాను కాబట్టి ఇక్కడ వరకు చూసిన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు బోనస్ అనమాట. ఏంటంటే 15,000 అని చెప్పాను కాబట్టి ఈ లాస్ట్ ఫోన్ అనేది మనకి 10,000లోనే వస్తుంది. దీని యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా నేను ఇస్తాను. అది 4GB ర్యామ్ వేరియంట్ 128GB స్టోరేజ్ అయితే మనకి 10,000లో వస్తుంది, రూపాయి తక్కువ.
అండ్ 8 GB ర్యామ్ 128 GB వచ్చేసేసి మనకి 12,000గా వస్తుంది, రూపాయి తక్కువ. అండ్ వీడియో ఎక్కడి వరకు చూసినందుకు మీకు ఒక ప్లస్ పాయింట్ అయితే ఉంది. ఎవరెవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అనమాట. అదేంటంటే ఇప్పుడు వరకు 15,000లో ఉన్న బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్స్ అయితే నేను చెప్పాను, ఏది చూస్ చేసుకోవాలి వాటిలో అనేది నేను చెప్తాను. Antutu స్కోర్స్ వైజ్గా అయితే వెళ్దాం అనమాట. నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చెప్పింది అయితే Antutu స్కోర్స్గా అయితే కాదు, నేను ప్రైజ్ని దృష్టిలో పెట్టుకొని అయితే చెప్పాను అనమాట, హయ్యర్ నుంచి లోవర్ వరకు. అండ్ ఇప్పుడు Antutu స్కోర్స్ అయితే చూద్దాం మనం. తను IQ Z9X వచ్చేసి 5,52,168గా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ Vivo T3X వచ్చేసి 5,49,494గా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి Moto G64 4,97,235గా అయితే ఉంది. నెక్స్ట్ Poco M7 Pro 5G ఇది వచ్చేసి 4,86,435గా అయితే ఉంది. అండ్ లాస్ట్ Moto G45 4,49,055గా అయితే ఉన్నాయి. వీటి యొక్క Antutu స్కోర్స్ అయితే ఎలా ఉన్నాయి అనమాట. Antutu స్కోర్స్ని బేస్ చేసుకొని, పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఫోన్ కొనుక్కోవాలని అంటే IQ Z9X ఫస్ట్ పొజిషన్లో ఉంది అండ్ Vivo T3X సెకండ్ 15,000 రూపాయల్లో. ఇటు పర్ఫార్మెన్స్ ఒకటే కాకుండా స్టోరేజ్, ర్యామ్ అండ్ డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ అన్ని విధాలుగా చూసుకొని పర్సనల్గా నేను రికమెండ్ చేసేది Poco M7 Pro 5G. ఫ్రెండ్స్ 15,000లో మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న ఫోన్స్ అయితే. అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే మనం ఇంకా 2-3 సిరీస్ అయితే ఉన్నాయి, కెమెరా సిరీస్ అయితే ఉంది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సిరీస్ కూడా ఉన్నాయి అనమాట మనకి. అండ్ ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే బెల్ ఐకాన్ ఆలో సెట్ చేసుకోండి, తద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క నెక్స్ట్ వీడియో అనేది మీకు వచ్చి చేరుతుంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వడానికి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ టైం మళ్ళీ శ్రీకాంత్ టెక్ వైబ్స్లో అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ గైస్. Yeah, bitch, I'm in my bag, bag,